సార్ పోర్న్ ఎక్కువ చూసే వాళ్ళలో అంగస్తంభన సమస్యలు వస్తాయని చెప్పేసి ఒక ఆర్టికల్ చదివాను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అవునండి. యాక్చువల్లీ పోర్న్‌కి అడిక్ట్ అయిన వాళ్ళు పోర్న్ చూస్తే కానీ వాళ్ళ ఎరెక్షన్స్ రావు. బేసిక్‌గా ఏమవుతుందంటే పోర్న్‌తో పాటు వీళ్ళు మాస్టర్బేషన్ అనేది అలవాటు చేసుకుంటారు. పోర్న్ కాంబినేషన్ విత్ మాస్టర్బేషన్ డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. సో వాళ్ళకి సెల్ఫ్ స్టిమ్యులేషన్ అనేది అలవాటైపోయి పోర్న్ చూస్తే గానీ ఎరెక్షన్స్ రాకుండా అవుతాయి. అందుకే ఏంటంటే రియల్ సెక్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఇబ్బందవుతాయి. పోర్న్ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కానీ, మాస్టర్బేషన్ వల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ వచ్చే సమస్యలు. అంటే పోర్న్ చూసినప్పుడు వాళ్ళకి ఎరెక్షన్స్ వస్తాయి. అంటే అంగం స్తంభిస్తది. కానీ డైరెక్ట్‌గా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం రావంట. అవును. రియల్ సెక్స్‌కి వెళ్ళినప్పుడు ఇబ్బందవుతుంది. ఓకే. ఎందుకంటారు ఇదంటే? ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నప్పుడు వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు రాదంటారు? వీళ్ళు ఏం చేస్తారు అంటే పోర్న్‌తో మాస్టర్బేషన్ అంటే సెల్ఫ్ స్టిమ్యులేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్‌గా చేసుకోవడం వల్ల వాళ్ళు రియల్ సెక్స్‌లో పొందే ఆనందానికి దూరం అవుతారు. ఓకే. ఇలాంటి వారికి మన ట్రీట్మెంట్ రేంజ్‌లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? సో వీళ్ళకేంటి అంటే సింపుల్ ఎగ్జామినేషన్. నిజంగా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ పోర్న్ వల్లే వచ్చిందా అనేది సింపుల్ హిస్టరీ ద్వారా అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా సింపుల్ మెడికల్ టెస్ట్‌లు అంటే హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా చూసుకొనేసి వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ వేవ్ థెరపీ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. ఇలాంటి ప్రోబ్ అంటే సౌండ్ వేవ్స్‌ని ప్రొడ్యూస్ చేసే ప్రోబ్‌ని అంగానికి డైరెక్ట్‌గా ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. దాంతో ఈ పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఈజీలీ కవర్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.